ఎపిసోడ్ స్టేజ్ పైకి పిలిచి ఒక టాస్క్ ఇవ్వలేదు, పాడివ్వలేదు. డైరెక్ట్ నువ్వు ట్రాన్స్జెండర్ అని ఆమె అడిగింది. ఈయనేమో నీకు ఫ్యాన్స్ ఉన్నారా, నీకు ఫ్యాన్స్ ఉన్నారా అనుకుంటున్నావు అన్నాను. అంటే మనుషులకు ఫ్యాన్స్ ఉండరా, అంటే నీకే ఉంటారా తోపు అని. ఇట్లా ఎంత అవమానించారో మీరు చూశారు కదా. నేను ఉన్నదే చెప్పాను. నేను ఇప్పుడు జెన్యున్గా ఏమైనా తప్పు చేసిన ఉంటే నాకు అభిజిత్ గారు పాపము గ్రీన్ లేబుల్ గుర్తు చెవులో చెప్పి రెడ్ లేపించాడు. నీకెందుకు అంత గుద్ద బల్పు నవదీప్గా, నీకు ఎందుకురా? నీకు ఆఫ్టర్ ఒక ఛాయిస్ ఇచ్చారు. కుక్కలాగా నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకోవాలి. పక్కన ఉంది నీకు ఎందుకురా? నీ వల్ల నా జీవితం ఖరాబ్ అయింది ఇప్పుడు తెలుసా. నీ వల్ల వాళ్ళు ఇద్దరు గ్రీన్ ఇచ్చే వాళ్ళని కూడా ఇప్పకుండా చేసినావు. ఏం పాపం చేసినా నీకు? నీ అన్యాయం చేసినా నీకు నాకు బంధం అన్నదమ్ములమా, లేక మీ చుట్టాలు మా చుట్టాలు ఒకట నీ పాలోడవా? ఎలా అలా నన్ను అవమానించావు, ఎంత ఘోరంగా తిట్టావు నన్ను, ఎంత అవమానించావు. అంత నీకు ఎందుకు అంత కుళ్ళు? అంటే నేను ఎదుగొద్దా, నేను బిగ్ బాస్కి వెళ్ళొద్దా, నువ్వు వెళ్ళి నువ్వే చంపి లక్షల కోట్లు సంపాదించుకుని బతావా? నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను రా. నన్ను ఎంత అవమానించారో నువ్వు. ఇంకా కొన్ని నిజాలు చెప్తాను గాయస్. అక్కడ ఏమేమి జరిగిందో మీకు చెప్పలేక క్లారిటీగా చాలా జరిగినాయి. ఇంకా చెప్తాను. ఒక విషయం చెప్తాను నవదీపు, నాకు గ్రూప్ డిస్కషన్లా జీడీలా గ్రూప్ ఒక రూమ్లో వేసినప్పుడు అన్నిట్లా హిందీ ఆమె సెలెక్షన్ చేసింది. ఆమెకు నిజంగా తెలుగు రాదు, ఆమె దేవత అనుకుంటాను. ఆమె బొంబాయి ఆమె నన్ను సెలెక్షన్ చేసింది. నా నవ్వుకు, నా జోకులకు, నా ఎక్స్ప్రెషన్కి ఫిదా అయిపోయింది. చేసి జీడీలో నన్ను ఓకే చేశారు. గ్రూప్ డిస్కషన్లో నన్ను చేశారు. మళ్ళీ మెయిల్ పంపించారు. ఓకే అయినావు, ఎగ్జామ్లో పాస్ అయినావు బాలన్నారు. అవన్నిట్లో చేసి ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి నేను ఒక అవులపోకొలాగా మాట్లాడి నన్ను అవమానించి, నువ్వు ఒక ట్రాన్స్జెండర్వా, లేక నీకు ఫ్యాన్స్ ఉన్నారా, అసలు నేను ఎవరైనా దేక్తారా, అసలు నేను ఒక చిల్లర్ వీడియోలు నువ్వు కానీ అవమానించావు. ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఎన్ని తప్పులు పనిచేసినావు తెలుసా? నీ మనసాక్షి తెలుసుకో. నువ్వు డ్రగ్స్లో దొరకలేదా, నువ్వు పోలీస్ స్టేషన్ పోలేదా, ఏం చేసినావు, ఏం జరుగుతుందని. కానీ నేను చెప్తున్నాను, నా సావుకు మాత్రం నువ్వే కారణం అవుతావు. నిన్ను మాత్రం వదిలిపెట్టాను. నా సావు చచ్చిపోయినంత బాధ అనిపిస్తుంది నాకు ఇప్పుడు. అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హాటింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం. కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది. అలా ఏం లేదు. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, విశ్వదేవ్ గారు.